ముఖ్యంగా ఈ అపోహ అనేది 50 ఏళ్ళ నుంచి ఉంది. నేను కూడా కొన్నేళ్ళు పౌల్ట్రీ మార్కెటింగ్లో ఉన్నాను. బర్డ్ ఫ్లూ అనేది ఈ రోజుది కాదు. ఈ బ్రాయిలర్ బ్రీడ్ 80s లో మన చిత్తూరులో సుందరనాయుడు గారు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అప్పటి నుంచి ఈ ఫ్లూస్ ఎక్కువైంది. అయినా దానికి సొల్యూషన్ ఉంది. ఎప్పుడైనా కానీ ప్రాబ్లం ఉండే బర్డ్స్ని ఎవరు మార్కెట్ చేయరు. ఏ రైతు కానీ ఏ మార్కెటర్ కానీ ఏ ఫ్లూ ఉన్నా కానీ మార్కెట్ చేయరు. ఇది ఓన్లీ అపోహ మాత్రమే. మీరందరూ ఈ అపోహలన్నీ ఈ చికెన్ ఎగ్స్ తినకుండా మీరు చాలా మంది తప్పు చేస్తాను. ఇది అపోహ అనేది ఎన్నో రకాలుగా మీడియా ద్వారా కొంతమంది మార్కెటర్స్ ద్వారా ఇది జరుగుతూనే ఉంది. కాబట్టి ధైర్యంగా మార్కెట్లో చికెన్ ఎగ్స్ కొని తినచ్చు. కన్జంప్షన్ మన ప్రతినే కాదు, కన్జంప్షన్ వల్ల ఇప్పుడు ఎంతో పెద్దలతో చెప్పినారు. మటన్ 1000 రూపాయలు, అదే మనకు 5 కేజీలు చికెన్ వస్తుంది ఈజీ. కాబట్టి అందరూ ధైర్యంగా చికెన్ ఎక్కువ తినచ్చు. మీరు ఇంకా ఎక్కువ చెప్పే అవకాశం లేదు, దాంట్లో సబ్జెక్టు లేదు. ఇటువంటి ప్రోగ్రామ్ చేసింది కూడా చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మీడియా మిత్రుల వాళ్ళు కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. ఏదన్నా ఒక చిన్న తప్పైతే కూడా వాళ్ళకి కనిపెట్టి చెప్పేవాళ్ళు, ప్రజలను కూడా కాపాడే వాళ్ళు కూడా వారు ఈరోజు చెప్పాలంటే. అదేవిధంగా మన చెన్నకేశవ సార్ చెప్పినట్లు ఈ కోడిని పెంచుతారు కాబట్టి దానికి హెల్త్ సరిపోతే అది షాపులు అమ్మరు, పాడైపోయి ప్రజలకు అమ్మేదానికి వాళ్ళు కూడా మనసు రాదు. అదేవిధంగా చైనాలో అయితే చూసినామంటే ఉడకగుడ్డనే తినేస్తారు వాళ్ళు. కోడిగుడ్డ అయితే అట్లనే ఆమ్లెట్ చేస్తే తింటారు, సగం ఉడుకుతుంది సగం ఉడుకుదు. చికెన్ కూడా అంతే. మనమ్మ ఇండియాలో అయితే మనము బాగా ఉడకబెట్టి మనం తింటున్నాం కాబట్టి ఎండాకాలము మనము చికెన్ తింటాము. ఆ ఎండకు మనకు ఒళ్ళుకు సరిపోదు కాబట్టి వామిట్ వచ్చేది ఏదో ఒకటి అవుతుంది కాబట్టి చికెన్ పైన భారం వేస్తాము. ఇది దీనివల్ల మనకు అయింది అంటున్నాము. అదేవిధంగా తక్కువ ధరలో దొరికేది చికెన్ ఒకటి, ఎగ్. ఇది 2 లేకపోతే మనకి ఎప్పుడు మా ఇంట్లో ఎప్పుడు చికెన్ ఉండాలి, ఎగ్ ఉండాలి. అట్లా మేము రోజు తినాం. ఈ రోజు కూడా మా ఇంట్లో చికెన్ ఏమంటే తక్కువ ధర దొరుకుతుంది. మటన్ అయితే 1000 రూపాయలు. 1000 రూపాయలు యాడ్ నుంచి పోయేది 250 చికెన్ తీసుకోవచ్చు. చుట్టాలు వచ్చినారంటే చికెన్ తీసుకోవచ్చు. 2 కేజీ తీసి కూడా వాళ్ళకు వండి పెట్టచ్చు. అట్లా మనకు చాలా సౌకర్యమైంది. మన ఒక్కొక్క డివిజన్లో 3-4 షాపులు ఉంది మనకు 8 గంటలు కూడా మనకు కొనుక్కోవచ్చు. అట్లా మనకు అన్ని సౌకర్యము మనకు ఉంది కాబట్టి ఒక కాలంలో మేము చిన్నప్పుడు ఉండేటప్పుడు ఇట్లాంటి అంగడి లేదు మాకు. ఏమైనా కోడలు పెంచుకోవాలి, దాన్ని మనం చేసుకోవాలి. ఇప్పుడైతే మనకి ఎంత సౌకర్యమో ఈ ఫారం కోడి వచ్చిన తర్వాత రైతు కూడా బతకాలి కదా, వాళ్ళకి సహాయం ఉంది. ఈ కోడి వాళ్ళు చేసుకున్న పంట అదంతా అమ్ముతేనే వాళ్ళు కూడా బతుకుతారు. ఇదంతా మీరు కూడా గుర్తు పెట్టుకొని మీరు కూడా చికెను ఎగ్ రోజు మీ ఇంట్లో కూడా చేసుకోండి. మీరు బాగా అది చికెన్ తినాలంటే ఏ వస్తువు తినాలంటే మనము జైన్ కలెక్టర్ గారు చెప్పినారు. మేడం గారు మాట్లాడుతూ ఉంటే మేడం మాట్లాడదంటే నేను పాటిస్తాను. ఆహార విషయంలో ఎక్కడ నేను తక్కువగానే తీసుకుంటాను, ఎక్కువగా తిన్నాను. మటన్ అయితే చికెన్ అయితే 1 కప్పే, దానికి పైన నాకు దిగదు, నేను తీసుకోను. ఏమంటే నేను ఆరోగ్యంగా ఉంటేనే మేయర్గానే పరిపాలన చేసేదాన్ని. అట్లా మనం కూడా జాగ్రత్తగా పాటించాలి. చికెన్ వల్ల కొలెస్ట్రాల్ కూడా మనకు లేదు. కాబట్టి అందరూ రోజు చికెన్ మటన్ తిని బాగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు చేశారు. ఈ మధ్యలో కుప్పంలో కూడా చేసినట్టు పేపర్లు చూశాను. ఈరోజు చిత్తూరులో నెక్ అయితేనేమి పోల్ట్రీ ఫార్మ్ అసోసియేషన్ వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. ఈ కార్యక్రమం వల్ల ప్రజలకు ధైర్యం రావడానికి కోసం ఇప్పుడు మనం చూసాం మార్కెట్లో కూడా మటన్ అయితే 1000 రూపాయల పైన ఉంది కిలో. అదే చికెన్ అయితే 100-140 రూపాయలు పడిపోయింది. ఈరోజు ఏదో నిన్న నుంచి టీవీలో చూస్తే 200 రూపాయల దాకా పెరిగిందని విన్నాం. కాబట్టి ఇంకా పెరగాలి.
రైతులు బాగుపడాలంటే ఈ ఫామ్ హౌస్లో అందరూ కూడా కనీసం రేట్లు పెరగాలి, ఎగ్ రేటు పెరగాలి. పెరిగితేనే మనకు ప్రొడక్షన్ వస్తుంది. లేకపోతే కొద్ది రోజులకి 4-5 రూపాయలు ఎగ్ కూడా మన 14 రూపాయలు 15 రూపాయలు వస్తుంది, మనం కొనాల్సి వస్తుంది. కాబట్టి దీనికి మన జేసీ గారు చెప్పినట్టుగా ఎగ్ తింటే మంచిది. చికెన్ అయితే చీప్గా ఉంటుంది కాబట్టి మటన్ కన్నా కూడా ఎక్కువ తీసుకోగలిగితే ప్రజలు కూడా పెద్ద భారం పడదు. దాన్ని ఈ బర్డ్ ఫ్లూ అనేది మానేసి, ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పినట్టుగా 80 degrees దాటింది అనుకోండి వేడైతే ఎలాంటి బ్యాక్టీరియా కూడా చనిపోతుంది. దానికి 100 నుంచి 120 డిగ్రీల వరకు మనం వండుతాం. మన ఇంట్లో వంట వాళ్ళు చేసేవాళ్ళు కానీ మా మహిళలు కూడా ఆ వేడైతే ఉంటుందని మినిమం 100 degrees ఉంటుంది. కాబట్టి ఏ వంట తిన్నా కూడా మనకేం ఎఫెక్ట్ కాదు. ఇట్లాంటివన్నీ కూడా దీన్ని మనంతా గమనించి ఈ పౌల్ట్రీ ఫామ్ని గట్టెక్కించడానికి మనంత కృషి అందరూ చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్సులు, ధన్యవాదాలు. పౌల్ట్రీ గురించి ఇందాక దొరబాబు అన్న చెప్పినప్పుడు ఆయన చాలా గుర్తుపెట్టుకుని చెప్పారు. 1968లో పౌల్ట్రీ ఫార్మింగ్ చిత్తూరులో స్టార్ట్ అయింది. ఈరోజు విజయ డైరీ అనక వల్లెప్ప నగర్ దగ్గర వెంకటేశ్వర పౌల్ట్రీ ఫారం పేరుతో మొదట 3000 కోళ్లతో ఫారం ఉత్పత్తి ఇక్కడ జరిగింది. 1971లో బాలాజీ హ్యాచరీస్ ప్రారంభించి ఇక్కడ ఫార్మర్స్ని పెంచడం కోసం సుందర్ నాయక్ గారు ఆ రోజుల్లో సైకిల్ వేసుకుని గ్రామీణ ఆర్థిక అభివృద్ధికి ఇది ఎంతైనా తోడ్పడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఎంతో హితోధికంగా ఎంకరేజ్ చేసి ఫారాలను పెట్టించి ఈ రాయలసీమని కోళ్లసీమగా మార్చినటువంటి ఘనత అయితే ఉంది. ఆ రోజుల్లో రైతులకి ప్రత్యామ్నాయం ఏమీ ఉండేది కాదు. తర్వాత ఈ కోళ్ల పరిశ్రమ ఎక్కడేసినా కూడా వ్యవసాయానికి అనువైన ప్రదేశంగా ఉండదు. రాళ్ళు కొండలు ఎక్కువ స్టార్ట్ చేశాము. అట్లా తీసుకుంటూ వచ్చి గ్రామీణ ఆర్థిక అభివృద్ధితో పాటు పాల్పడింది. ఈరోజు మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్తున్నారో రాష్ట్రానికి కానీ దేశానికి కానీ జీడిపి చాలా అవసరమని, ఆ జీడిపికి పౌల్ట్రీ ఎంతగానో తోడ్పడుతుంది. ఈరోజు దేశంలో మనం 90,000 కోట్ల జీడిపికి మనం సహకరిస్తున్నాం. అదేవిధంగా ఐటీ తర్వాత ఆటోమొబైల్ రంగం కంటే ఎక్కువ ఉపాధిని దేశంలో ఈ ఇండస్ట్రీ ఇస్తుందనే విషయం ఎంతమందికి తెలుసో కానీ చాలా తక్కువ మందికే తెలుసు అని నేను అనుకుంటా ఉన్నాను. అట్లానే సోయా పండించే రైతులు, మొక్కజొన్న పండించే రైతులు, సద్దలు జొన్నలు పండించే రైతులు అందరికీ కూడా సాగుబాటు ధర ఇచ్చేదానికి ఈ పరిశ్రమే పరోక్షంగా దోహదపడతా ఉంది. అట్లా అదే కాకుండా మనుషులకి ప్రోటీన్, మేడం గారు చెప్పారు, ఇప్పుడు ప్రోటీన్ ఫుడ్ని చీపెస్ట్ రేట్తో భారతదేశంలో అతి తక్కువ ధరతో పేదవాడైనా కూడా మంచి ప్రోటీన్ ఫుడ్ తినడానికి అనువైనదిగా ఈ చికెన్ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అందరికీ ఇంకొక ముఖ్య విషయం ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏమంటే, భారతదేశంలో బ్రాయిలర్ ఇండస్ట్రీలో చిత్తూరు జిల్లా మొదటి స్థానంలో ఉంది. 3,70,00,000 కోళ్లతో అగ్రస్థానంలో నిలిచింది మన చిత్తూరు జిల్లా. అట్లనే లేయర్లో 70 లక్షల కోళ్లు పొంది ఉన్నాము. తర్వాత ఒకప్పుడు నాకు చిన్నప్పుడు సగటున 7 గుడ్లు తినే మన దేశం ఈరోజు 92 గుడ్లు మానవుడు సగటున సంవత్సరానికి 92 గుడ్లు తింటున్నాడు. ఇటువంటి పరిశ్రమని నిలుపుకోవాల్సిన అవసరం ప్రజల మీద ఉంది, ప్రభుత్వం మీద ఉంది, అదేవిధంగా మన అందరి మీద కూడా ఉంది. ఎందుకంటే అదే బర్డ్ ఫ్లూ ఉదంతం స్టార్ట్ కావడంతో ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసి పిలవటం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే ఆయన దూరదృష్టి అది. వెంటనే మా పౌల్ట్రీ ప్రతినిధులకు ఆయన ఆదేశాలు ఇచ్చారు, దీనికి అవగాహన సదస్సులు పెట్టండి, దీంట్లో ఏమీ ఇది లేదు. ఎందుకంటే ఇందాక చాలా మంది చెప్పారు, ఉడకబెట్టి తింటే ఏమీ కాదు వైరస్. అసలు వైరస్సే అందరికీ తెలియదు. బర్డ్ నుంచి మనిషికి వైరస్ రాదు. ఏ బర్డ్ నుంచి, కోడి నుంచే కాదు, ఏ బర్డ్ నుంచి ప్రపంచంలో మనిషికి వైరస్ రాదు అనే దాన్ని మనం గుర్తించుకోవాలి. మీడియా సోదరులకు కూడా ఈ సందర్భం చెప్తున్నాను, బర్డ్స్ నుంచి మనుషులకు వైరస్ రాదు. ఇది ఒక రకమైనటువంటి కొన్ని విషయాల్ని సభావేదిక మీద చర్చించుకోలేము, కానీ ఇది ఈ బర్డ్ ఫ్లూ ఒక క్రియేటెడ్ జబ్బు. ఇది యాక్చువల్గా టమీ ఫ్లూ అనే ఒక మందు అమ్ముకోవటానికి ఈ బర్డ్ ఫ్లూ అనే ఒక జబ్బుని భారతదేశంలో
వదంతుల రూపంలో పుట్టించినటువంటి విషయం చాలా తక్కువ మందికి తెలుసు. దాన్ని మేము కూడా పోరాడుతున్నాము కేంద్ర ప్రభుత్వంతో. దాని మీద ఒక ఎంక్వైరీ కండక్ట్ చేయండి, దానివల్ల చాలా ఇండస్ట్రీ నష్టపోతూ ఉందని. అది ఈ రోజుకి కార్యరూపం దాల్చలేదు. ఇట్లా మన జేసీ గారు ఇలాంటి వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి నివేదించి ఈ మెడికల్ మాఫియా నుంచి కూడా మా ఈ ఉదంతులు రాకుండా చూసి కాపాడాలని మేము కోరుతా ఉన్నాము. జిల్లాల్లో కలెక్టర్ గారు భయపడి మధ్యాహ్న భోజన పథకంలో గుడ్లని ఇండెంట్ లేకుండా ఉంటే వెంటనే ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చి బిడ్డలకి పౌష్టికాహారం నిలపకూడదు అని చెప్పడం మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఆయనకు సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రభుత్వ అధికారులు, పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్రజలు, మా కార్యకర్తలు అందరూ కూడా అసెంబ్లీ అయ్యారు. చాలా వినూత్నమైన కార్యక్రమానికి నాంది పలికినటువంటి విఎస్ఎన్ చైర్మన్ గారు కానీ, లేకపోతే నెక్ చైర్మన్ వాళ్ళకి కానీ, లేకపోతే పౌల్ట్రీ పరిశ్రమ పెద్దలందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు. చిత్తూరు జిల్లా ఏదో ఒక స్థానంలో నంబర్ 1 గా ఉండాలని ఎప్పుడు కోరుకునే వాళ్ళలో నేను కూడా ఒకటి. 3,70 లక్షల కోట్లతో భారతదేశంలోనే చిత్తూరు జిల్లా మొట్టమొదటి స్థానంలో ఉందంటే ఇక్కడ కూర్చున్న పెద్దలు, వాళ్ళ పెద్దలను కూడా కారణం. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టి పౌల్ట్రీ పెద్దలందరికీ కూడా మనం ఎంతో రుణపడి ఉన్నాం. మనది కరువు సీమ. ఎన్నో సంవత్సరాలుగా నీళ్లు లేవు, నిప్పులు లేవు, వర్షాలు లేవు, పంటలు పండలేదు. కానీ రైతులు నష్టపోకుండా వ్యవసాయంతో పాటు ప్యారలల్ గా ఎకానమీ క్రియేట్ చేసే దిశగా ఆనాడు సుందరం నాయుడు గారు వేసిన బీజాన్ని ఈ రోజు వీళ్ళందరూ కూడా కొనసాగిస్తూ ఇంతింతాయి వడదింతాయి అన్న విధంగా పౌల్ట్రీ పరిశ్రమను పెద్ద వృక్షంగా మార్చి చిత్తూరు జిల్లాలో ఎంతో మంది రైతులకు ఈ రోజు అన్నం నింపే పరిస్థితి వచ్చింది. ఆరోగ్య దృష్ట్యా పెద్దలు చాలా మంది చెప్పడానికి పెద్దగా ఏం లేదు కాబట్టి చికెన్ మీద, గుడ్ల మీద ఉన్నటువంటి అపోహాన్ని పూర్తిగా తొలచేయండి. అటువంటి అపోహాలు లేవు. మనతో పాటు ఇన్ని సంవత్సరాలుగా మన ఆరోగ్యానికి కారణమైన పౌల్ట్రీ రైతులు కష్టాల్లో ఉన్నారు. తిరిగి ఆ కష్టాన్ని ప్రతిఫలంగా ఈ రోజు వదంతులన్నింటినీ కూడా నమ్మకుండా మనం వీటన్నింటినీ కూడా తృప్తిగా, ఆహ్లాదకరంగా, ఆనందకరంగా భోంచేసి మళ్ళీ తిరిగి ఆ కష్టాన్ని ప్రతిఫలంగా మన వంతు ఈ సమాజానికి కాంట్రిబ్యూట్ చేసే విధంగా ముందు పోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వ్యక్తులకి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. జై హింద్.